హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ ఆమని. వెల్కమ్ టు ఆమనీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సేమియా పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సేమియా పాయసం తయారు చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగి హీట్ అయిన తర్వాత 1/2 కప్పు జీడిపప్పు వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత ఎండు ద్రాక్ష వేసి వేయించుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 2 కప్పుల దాకా సేమియాను తీసుకొని నేతిలో వేసి లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ విధంగా సేమియా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 లీటర్ పాలు, 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని పాలు మరిగించుకోవాలి. ఈ విధంగా పాలు మరిగిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని సేమియా ఉడికించుకోవాలి. సేమియా బాగా ఉడికిన తర్వాతనే షుగర్ వేసుకోవాలండి. ముందుగా వేసుకుంటే సేమియా ఉడకదు. ఇప్పుడు మనకి సేమియా బాగా ఉడికింది కదండి, ఇందులో 1 కప్పు షుగర్ వేసుకోవాలి. ఈ విధంగా షుగర్ వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరగా స్టవ్ ఆఫ్ చేసే ముందు 5-6 ఇలాచీ తీసుకుని మెత్తగా పౌడర్ చేసుకుని వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకుందాం. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.